హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఆ నోటీస్కి సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి, ఇక్కడ చూడండి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది, మే 14వ తేదీ నాటి క్లోజ్ అవుతుంది ఆన్లైన్ డేట్స్ అనేది. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఇక్కడ చూడండి బేసిక్ 35,400, దీని యొక్క డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చి కానిస్టేబుల్కి సంబంధించి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఇంటర్మీడియట్ ఉంటే బెటర్. ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ యొక్క బేసిక్ 35,400, కానిస్టేబుల్ యొక్క బేసిక్ 21,700 అనమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే దీనికి ఉంది. కరోనాకు సంబంధించి కోవిడ్ పాండమిక్ ఉన్నా చూడండి, ఇందులో కోవిడ్కి సంబంధించి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అందరికీ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇంకొచ్చి మామూలుగా ఇంకా ఏజ్ గురించి ఇంకా అవసరం లేదు. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్కి సంబంధించి 4,208 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చి 4,660 పోస్టులు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి. వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, కావాలంటే మీరు చూడొచ్చు నిదానంగా. సో దీనికి సంబంధించినవి ఇవే ఉన్నాయి. ఇంకా మెజారిటీగా ఇందులో మీకు ఇంపార్టెన్స్ ఏం లేవు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎలాగో ఉంది కాబట్టి మీకు దీని గురించి భయపడాల్సిన పని అయితే లేదు. సో ఇంకా రేపు నెలంతా అవతల నెల కాబట్టి మార్చి ఏప్రిల్ నుంచి ఆన్లైన్ డేట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగా గట్టిగా చదవండి. మళ్ళీ ఛాన్స్ అయితే రాదు. నేను చాలాసార్లు ప్రతిసారి చెప్తానే ఉంటాను, మళ్ళీ అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దండి. ఒకసారి వదులుకుంటే తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది చాలా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా ముందే చూసుకోండి. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ ఉంటుంది, ఈవెంట్స్ తర్వాత మెడికల్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇదే విధంగా సేమ్ టైం ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం ఇదే ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. ఎక్కువగా జనరల్ సైన్స్ అనేది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువగా మెజారిటీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మొక్కలు వీటి గురించే ఇస్తాడు ఎక్కువ ఆర్పిఎఫ్ సంబంధించి. కాబట్టి మీరు ఎవరినైనా అడగండి ఆర్పిఎఫ్ సంబంధించి. నేను రాసిన ఆర్పిఎఫ్ సంబంధించి దాని గురించి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఎక్కువగా మొక్కల గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎస్విఆర్ బుక్, కర్నూలు ఎస్విఆర్ బుక్ అని మీరు ఆన్లైన్లో కొట్టండి. సో వాళ్ళది బుక్ ఉంది, వాళ్ళ బుక్లో నుంచి కొంచెం క్వశ్చన్స్ అనేది తగిలే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం బాగా డెప్త్గా ఉంటుంది అది. ఒకసారి ఆ ఎస్విఆర్ బుక్ అనేది తీసుకోండి. తర్వాత ఇంకోటి చూడండి, ఇందులో మీకు చెప్పదగ్గ బెటర్గా ఇంకేం లేవు. ఇంకోటి నా చూడండి, లాస్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఫస్ట్ ఆల్రెడీ నేను చెప్పినాను. దాన్ని చూడకముందే సిబిటి ఫస్ట్, తర్వాత ఫిజికల్ టెస్ట్కి సంబంధించి, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ హైట్ వెయిట్ టెస్ట్లు చెక్ చేస్తాడు. తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ కూడా అంత డెప్త్గా ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. జీడీ అంత డెప్త్ అయితే ఏముండదు, నార్మల్గానే ఉంటుంది, స్టేట్ కానిస్టేబుల్ లాగానే ఉంటుంది. సో ఏమంటే కొంచెం పేపర్ టఫ్గా ఉంటుంది, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. కానీ స్టేట్ ఎస్ఐతో అంత కష్టం ఉండదు. స్టేట్ ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈజీగా జాబ్ కొట్టచ్చు. సో ఎందుకంటే స్టేట్ ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 రేంజ్లో వస్తుంది క్వశ్చన్ పేపర్. కానీ ఆర్పిఎఫ్ అలాగా రాదు. వాళ్ళు ఏదైతే స్టాండర్డ్ చెప్పినారో అదే స్టాండర్డ్ నుంచి. నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించి ఇక ఫీజుకి సంబంధించి చూడండి. రిజర్వ్ వాళ్ళకి మాత్రం, అన్రిజర్వ్ మిగతా కేటగిరీలకి అందరికి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ వీళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ 500 ఫీజు. ఈ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్కి మాత్రం 250 రూపాయలు ఫీజు ఆన్లైన్ ఫీజు అనమాట. సో మీరు అప్లై డేటు ఈ 15/4/2024 అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి అయితే మీరు ఆన్లైన్ డేట్ చేసేటప్పుడే పేమెంట్ అనేది అక్కడే చేయాల్సి ఉంటుంది. 14 మే అయితే మీకు క్లోజ్ అయితే ఉంటుంది అనమాట. సో వదులుకోవద్దండి, నేను పదే చెప్తున్నా. దీనికి మాత్రం జనరల్ సైన్స్ చేయండి. జీడీ లాగా కాదు ఇది. జీడీ లాగా ఇది చాలా డిఫరెన్స్ దానికి ఏమంటే జీడీకి అయితే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ చేస్తే జాబ్ కన్ఫర్మ్. దీనికి అలా కాదు. ఎవరైతే జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజనింగ్ చేస్తాడో వాళ్ళకి జాబ్ వస్తుంది. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో జీడీ ఆర్పిఎఫ్ సేమ్ టు సేమ్, కానీ ఎస్ఐ కొట్టడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారు, కానిస్టేబుల్ ప్రిపేర్ కూడా ఎస్ఐకి అప్లై చేయండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే. సో ఖచ్చితంగా వదులుకోవద్దండి ఏది కానీ, అన్నిటికీ చేయండి. థ్యాంక్ యూ.